చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమ జాగ్రత్తగానండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడ్డాయి. ఈరోజు నేను మాట్లాడడానికి ఇష్టపడుతుంది ఆ 2 చేపల గురించి. ఆ 2 చేపలని ఎవరు పట్టారో, ఎక్కడ పట్టారో, ఏ వల వారిని పైకి లాగిందో, ఏ గ్యారం వాటిని పైకి లాగిందో, కానీ అవి ఇప్పుడు జీవంతో లేవు. అవి చనిపోయాయి. వాళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు అవి చనిపోయాయి. చనిపోయినవి ఈ లోకంలో అమ్మే ప్రతి చేప కూడా, మీకు దొరికేవన్నీ కూడా మ్యాక్సిమం చనిపోయినవి మనకు దొరుకుతాయి. ఎక్కడో నీటిలో బ్రతుకునేవి కొన్ని మాత్రం. అన్ని చనిపోయిన చేపలని, అదే వలలో పడిన చేపలు కొన్ని వందలు అయి ఉంటే అందులో ఈ 2 మాత్రమే పక్కకి తీయబడ్డాయి. ఇవి యేసే దగ్గరకు వచ్చాయి. చనిపోయి యేసే దగ్గరకు వచ్చాయి. కానీ సంగమమేనండి, యేసే దగ్గరకు వచ్చిన ఈ 2 చేపలు చనిపోయినప్పటికీ, వీటి స్థితి మరణమై ఉన్నప్పటికీ ఇవి ప్లస్ మల్టిప్లై అయిపోయాయి. ఈరోజు దేవుడు మీతో గూఢమైన సంగతి మాట్లాడుతున్నాడు. యేసే దగ్గరకు వచ్చినప్పుడు మనం శరీర విషయమై మనం చచ్చిన వారుగా అయిపోవాలి. ఈ లోక విషయమై చచ్చిన వారుగా అయిపోవాలి. మనం ఈ లోకంలో చాలామంది అలా బ్రతుకుతున్న వారు ఉన్నారు. వారి ఆలోచన వేరే. కానీ మీరు ప్రభు నిమిత్తము, అయ్యా నువ్వేం చేయాలనుకుంటావో, నన్ను ఎవరికి పంచాలనుకుంటున్నావో పంచండి. ఆ రోజు ఆ చేపల్ని పంచుతున్నప్పుడు ఆ 2 చేపలు కూడా ఒకవేళ మాట్లాడే అవకాశం ఉంటే, నన్ను ఈ చెడ్డోడిదా తీసుకెళ్ళద్దయ్యా, ఈ చెడ్డోడికి నన్ను ఇవ్వద్దయ్యా, ఈ చెడ్డోడుగా నన్ను చేయద్దయ్యా, ఈ చెడ్డోడుగా నన్ను ఉంచొద్దయ్యా, ఈ చెడ్డోడి వైపు నన్ను తీసుకుని వెళ్ళొద్దయ్యా, ఇగో ఆయన మంచోడు, ఆయన దగ్గర తీసుకుని వెళ్ళు. సగం నిజంగా దేవుని ఆశీర్వాదం అంటే అక్కడ 5,000 మంది కూడా తిన్నాం. మీరు ఎలాంటి వ్యక్తిగా అవ్వాలని దేవుడు కోరుతున్నానంటే, మీకు బౌండరీస్ ఉండకూడదు. వీళ్ళు మీకు కావాలి, వీరు మీకు వద్దు. ఈ చేపలకు అలా లేదు. ఈ చేపలు ఎవరి దగ్గరికి పంచితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే కారణం, ఇవి చచ్చినవై ఉన్నాయి. నువ్వు ఇది ఎలా ఉండాలంటే, ఆయన చిత్తం కొరకు నువ్వు చనిపోయిన వ్యక్తిగా అయిపోవాలి. నీ చిత్తం నెరవేర్చాయా, నీ మాట నా జీవితం నెరవేర్చాయా, నేను ఒప్పుకుంటున్నాను, నా ముందు తీసుకెళ్ళి నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. ఆయన ముందు చలనం లేని వ్యక్తిగా, ఆయన మాటకు మాత్రం విలువిచ్చే వ్యక్తిగా, నీ దేవుని విషయంలో పాపానికి పడిపోకుండా ఆయనకు నీ ఆత్మను అప్పగించే వ్యక్తిగా అయితే నేను దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. ఈరోజు మీరు సేవకుడు అవ్వడానికి చాలా ప్రయాసపడుతున్నారేమో. మీ సేవ పిలుపు మీకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు మీకు. పిలుపు గురించి టెన్షన్ పడతారు. ఈరోజు చాలామంది పిలుపు గురించి ఎందుకు టెన్షన్ పడాలని చెప్పండి. పిలిచినోడు ఆయన కదా, దాని గురించి టెన్షన్ పడద్దు. పిలుపు అంటున్నప్పుడు మనకేంటో నన్ను ఎందుకు పిలిచాడో, దేనికి పిలిచాడో, ఎక్కడికి వెళ్ళమని చెప్తాడో, పిలుపు గురించి టెన్షన్ పడకూడదు. ఏం చేయాలంటే, ఈరోజు మీకు ఏం పని ఇవ్వబడిందో దాని మీద మనసు ఉంచాలి. అది మిమ్మల్ని ఎటువైపుగా తీసుకెళ్తుందో అది మీ పిలుపు. కొన్ని మార్లు కొంతమందికి నువ్వు ప్రవక్తని పిలువబడతావు, లేకపోతే నీవు సేవకుడిని పాస్టర్గా పిలువబడతావు, ఇవాంజలిస్ట్ పిలువబడతావు అని కొందరు మీ పైన ప్రార్థన చేసినప్పుడు మాట్లాడచ్చు. కానీ యాక్చువల్గా మీ పిలుపు ఏంటో మీకు నెమ్మది క్రమీపాన తెలుస్తుంది. కొన్ని మార్లు మీకు లోపల ఖచ్చితంగా తెలిసిపోతుంది. అది 10 మంది వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాప్టిజం ఇచ్చి యోహాన్ని ఎవరు నమ్మలే, యేసు ప్రభుని మెస్సైగా ఎవరు నమ్మలే. ఆ తర్వాత పేతురు, యోహాను వీళ్ళందరినీ కూడా శిష్యుల్ని, ఏ దేవుని సేవకులు నిజంగా నమ్మలేని వారు చాలామంది ఉంటారు. అందుకు మీరు దేవుని పిలుపు లేకుండా ఎలా అయిపోతారు చెప్పండి. వాళ్ళందరి కోసం మీరు బ్రతకండి. దేవుని మాట పట్టుకునే వాళ్ళంటే పిలుపు మీకు తెలుస్తుంది. మీ ముందు 10 మంది సేవకులు ఉండొచ్చు, ఎలా వచ్చో సేవకులు అడగచ్చు, వారికి అవసరం లేదు ఆ విషయం. మీకు తెలుస్తుంది లోపల దేవుడు మిమ్మల్ని పిలిచలేదు. 10 మంది మిమ్మల్ని కాదన్నందుకు మీరు సేవకులు కాకుండా అయిపోరు. 10 మంది మిమ్మల్ని సేవకులు అన్నందుకు మీరు సేవకులు అయిపోరు. దేవుడు మిమ్మల్ని పిలవడంతో ఆధారపడింది. ఆ పిలుపు మీ క్రమీపాన మీకు తెలుస్తుంది. కానీ మీరు ఈరోజు ఇవ్వబడిన పని మీద ఫోకస్ ఉంచాలి. రేపటి పని గురించి కంగారు పడిపోకూడదు. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడమంటున్నాడు, మీకేం మాట ఇచ్చాడు, ఎవరితో చెప్పాలి, మీకేం ప్రార్థన సమయం ఇచ్చాడు, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వీటి మీద మీ మనసు ఉంచుకోవాలి.
ఆటోమేటిక్గా అన్నీ కూడా స్థిరపరచబడతాయి. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ 2 చేపల వల్ల మీ జీవితం మార్చబడితే అనేకులకు ఆశీర్వాదంగా మీరు మార్చబడతారు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు నెమ్మది ఇచ్చావు, ధైర్యం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. నీ వారితో మాట్లాడుతున్నావు. ఆ 2 చేపల వలె వారిని వాడుకుంటారు. అవునయ్యా, మందన్నలు వాడుకోండి. అనేకులకు ఆశీర్వాదంగా మమ్మల్ని చేయండి. నీ బిడ్డలు ముఖ్యంగా చేయండి. వారు ఎక్కడున్నా వారు సమస్యలు పోకుండా వారు ఈ లోకంలో దేవుని విషయమే చచ్చిన వారుగా అయిపోయి అనేకులకు ఆశీర్వాదంగా మార్చండి. నీ కృపకు వారి జీవితంలో అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు. ప్రభు కార్యం మీకు జరగబోతుంది. నెమ్మదిగా ఉండండి. ఈరోజు ఆరోగ్యం సరిగా లేకపోతే ఇప్పుడు యేసు నామమున మీకు ఆరోగ్యము కలుగును గాక. బీ హీల్డ్. యేసు నామమున ఆరోగ్యం మీకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.